సో మన దగ్గరికి వచ్చే చాలామంది మెయిన్ కామన్గా అడిగే ఒకటే ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ఏదైతే మనకి ఈ విత్ ఉందో ఇక్కడ టేప్స్ ఉంటాయి, మార్కింగ్స్ పెడతారు. కొంతమంది చెప్తున్నారు అనమాట, ఇక్కడ రెడ్ టేప్ ఒక టేపులు పెట్టి ఈ టేప్ చూసుకుంటూ వెళ్ళిపోతే చాలు మీకు మార్జిన్ అనేది చాలా ఈజీగా అలవాటు అయిపోద్ది అని అలవాటు చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ వీడియోలు చూసి ఏంటంటే నన్ను అదే అడుగుతారు, ఈ జడ్జిమెంట్ ఎక్కడ చూసుకోవాలి. మీరు చూడాల్సింది ఈ డాష్ బోర్డ్ మీద అస్సలు కాదు. దీనికన్నా ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కనుక టేప్స్ కానీ మార్కింగ్స్ కానీ పెట్టి చూస్తే ఇక్కడ వరకు మాత్రమే మీరు చూడగలరు తప్ప మీరు రోడ్డు చూడలేరు, అక్కడ మార్జిన్ అయినా అర్థం కాదు. ఇది ఎక్కడ దాకా పనిచేసిద్ది? ఓన్లీ పార్కింగ్ దగ్గర పనిచేసిద్ది. ఎందుకు పనిచేసిద్ది అంటే మీరు లెఫ్ట్ సైడ్ కనుక ఏదైనా మార్కింగ్ పెట్టుకుని చూస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకుని చూస్తున్నారు అనుకోండి, ఇటువైపు చూస్తారు వ్యూ, ఇటు రాదు అప్పుడు. లేదా రైట్ సైడ్ చూస్తున్నారు అనుకోండి, ఇటువైపు చూస్తారు, అప్పుడు డాష్ బోర్డ్ని దాన్ని కలిపి చూస్తున్నారు కదా. ఖచ్చితంగా ఏంటంటే ఇది ఓన్లీ పార్కింగ్ల దగ్గర తప్ప రన్నింగ్లో మీరు ఫ్రంట్కి మూవ్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీగా లాంగ్ వ్యూ అనేది ఒకటి చూసుకుని ఆ లాంగ్ వ్యూలో రైట్ సైడ్ లైన్ లెఫ్ట్ సైడ్ లైన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కార్ ఆగింది, మొత్తాన్ని కలిపి చూడాలి మీరు. ఇక్కడ డాష్ బోర్డ్ కాదు మీరు చూడాల్సింది, రోడ్డు మన ముందర ఉన్న ఆబ్జెక్టు, దీన్ని కలిపి చూస్తేనే మీ బ్రెయిన్కి సబ్కాన్షియస్గా ఈ లెఫ్ట్ రైట్ మార్జిన్, మన కార్ మార్జిన్ అనేది అర్థమవుతుంది. ఇన్ కేస్ రేపొద్దున లైన్ లేకపోయినా కూడా మీకు మన కార్ ఎంత విత్ ఉందనేది అలవాటు అవుతుంది.